వేమిరెడ్డి ప్రభాకర్ గారు, టీఎస్సీ చైర్మన్ గారు, అలాగే పార్లమెంట్ సభ్యులు, ఈ యొక్క మూడో సమావేశానికి మనం ఇక్కడ రావడం, లాస్ట్ టైం 11 నెలల క్రితం టీఎస్సీ సమావేశం జరగడం, టీఎస్సీ మెంబర్స్ వారి వారి ప్రాంతాలలో కొన్ని సమస్యలు మీ దృష్టికి తీసుకురావడం జరిగింది. అంటే ఈ 11 నెలల నుంచి మళ్ళా మాకైతే ఏది డిపార్ట్మెంట్ సైడ్ నుంచి ఎలాంటి సూచనలు కానీ సలహాలు కానీ ఏది వచ్చి సమావేశం కానీ మాకు అయిపోయింది. లోకల్లో ఉన్న అధికారులు కానీ లేకపోతే జిల్లా స్థాయిలో కానీ ఎక్కడైనా డెవలప్మెంట్ గౌరవనీయులైన భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు ఆత్మనిర్భర్ భారత్ పేరుతో శరవేగంగా అభివృద్ధి చెందాల టెలికమ్యూనికేషన్, ఏ దానికైనా కమ్యూనికేషన్ చాలా ముఖ్యం అని చెప్పడం జరిగింది. మాకు ఇంకొక అదృష్టం ఏంటంటే నెల్లూరు జిల్లాలో గౌరవనీయులు ప్రభాకర్ రెడ్డి గారు చైర్మన్ అయిన సందర్భంలో మేము టీఎస్సీ మెంబర్స్ అయ్యాం కాబట్టి మేమందరం కూడా చాలా సంతోషపడుతూ ఇంకా డెవలప్మెంట్ చేయాలనే తపన మాలో ఉంది. మా ఏరియాలో మాకు ఉంది, అలానే జరుగుతుందని కూడా ఆశిస్తున్నాం. అయితే లాస్ట్ టైం కావాలి పరిసర ప్రాంతాల్లో టవర్లు లేవు. ఆర్డీఓ ఆఫీస్లో టవర్ పెడతామని 11 నెలల చెప్పారు. అయితే ఇంతవరకు అది ఎక్కడ ఉందో మాకైతే ఇప్పుడు చెప్పారు విన్నాం. అలాగే కావలి ఆర్టీసీ బస్ స్టాండ్లో మనకు టవర్ ఉంది, దానికి కనెక్టివిటీ లేదు, కనెక్షన్ లేదు. తర్వాత గ్రామీణ ప్రాంతాలు ఇప్పుడు ఎంపీ గారి సౌజన్యంతో ఒక మాకు బీపీసీఎల్ కంపెనీ వేలాది మందికి జీవనోపాధి కలిగి నిరుద్యోగ నిర్మూలనకి కావలే కేంద్రం అయిపోయింది నెల్లూరు జిల్లాలో. ఒక పక్క బీపీసీఎల్ డెవలప్మెంట్ చేస్తున్నారు, ఇంకొక పక్క రామాయణపట్నం పోర్టు వారి ఆధ్వర్యంలోనే అక్కడ ఒక పక్క డెవలప్మెంట్ జరుగుతుంది.